గులాబీ బాస్ కేసీఆర్ యజ్ఞ యాగాదులు పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఆయన వాస్తు సెంటిమెంట్ను కూడా నమ్ముతారు. 2023 డిసెంబర్లో ఆయన ఫామ్ హౌస్లో కాలు జారి కింద పడ్డారు. 2025 జూన్ 11న అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ కూడా కాలు జారి కింద పడ్డారు. ఈ రెండు సంఘటనల నడుమ మరో విషాదం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్తో ముడిపడి ఉంది. అదే బీఆర్ఎస్ అధినేతతో భేటీ అవ్వడానికి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు కూడా తలెత్తాయి. ఫామ్ హౌస్ వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు వరుసగా చెడు జరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్తగా ఓ అనుమానం రేక్కుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈవిల్ పవర్స్ ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ హౌస్లో వెళ్ళినప్పుడల్లా ఎప్పుడో ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. ఇద్దరు నేతలు ఒకే ఇంట్లో కాలు జారి పడడం, ఇద్దరికి తుంటి ఎముకకి గాయం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ప్రమేయం ఉందని కేసీఆర్ ఫ్యాన్స్ కొందరు అనుకుంటున్నారు. దయ్యాలా లేక వాస్తు దోషమా? ఇప్పటి వరకు కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ ముగ్గురు ఫామ్ హౌస్లో అనారోగ్యం బారిన పడ్డారు. అంతేకాదు కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు కూడా వచ్చాయి. దీంతో ఇటీవల కవిత అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నారు కొందరు. ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ గురించి వివరిస్తూ కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నారు. దీంతో కేసీఆర్ చుట్టూ నిజంగానే దయ్యాలు ఉన్నాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో దుష్టశక్తులు ఉన్నాయా లేక వాస్తుదోషం ఉందా అనే సందేహం మొదలైంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో దుష్టశక్తులు ఉన్నాయని, అవే ఇలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయని అంటున్నారు. ఫామ్ హౌస్కి కొన్ని ప్రత్యేక పూజలు చేయాలని, దుష్టశక్తుల సంహారం జరపాలని అంటున్నారు. కేసీఆర్ వాస్తుదోషాలను బాగా నమ్ముతారు. అందుకే ఆయన పాత సెక్రటేరియల్లోకి వెళ్ళలేదు. వాస్తు దోషాల కారణంగానే ఆయన కొత్తగా సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టించుకున్నారని వార్తలు వచ్చాయి. ఫామ్ హౌస్లో జారిపడ్డ కేసీఆర్ 2023 డిసెంబర్లో ఫామ్ హౌస్లో కేసీఆర్ కాలు జారి పడ్డారు. అప్పుడే వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఆ సమయంలో రాత్రివేళ కేసీఆర్ కాలు జారి పడిపోయారు. ఆయన బాత్రూంలో జారి పడ్డారనే వాదన ఉంది. అది ఏమైనా ఆ తర్వాత ఆయన్ని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఆయనకు తుంటి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత